లో ఉండాలి ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసుకుందాము. పెసరపప్పుని బాగా ఫ్రై చేసుకుందాము. ఒక కప్పు బియ్యపిండికి 2 కప్పులు వాటర్ పోసుకుందాము. అందులో కొంచెం బెల్లం వేసుకుందాము, తాలికలు చప్పక లేకుండా తీయగా ఉండడానికి. ఇప్పుడు దీన్ని బాగా మరగబెట్టుకుందాం. దీన్ని ఉండ్రాలు వచ్చేంత వరకు లడ్డూలా చుట్టుకుందాము. ఇప్పుడు పిండిని ఉండ్రాల్లాగా చుట్టుకుందాము, రౌండ్ రౌండ్ బాల్స్ లాగా. ఇప్పుడు పెసరపప్పును బాగా మెత్తగా ఉడకబెట్టుకున్నాము కదండి, ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు ఆ ఉడకబెట్టుకున్న పెసరపప్పులో ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఉండ్రాలు వేసుకుందాము, బాగా ఉడకబెట్టుకుందాం. ఇప్పుడు బెల్లంలో కొన్ని వాటర్ పోసుకుని బాగా మరగబెట్టుకుందాము. ఇప్పుడు ఉండ్రాలు బాగా ఉడికిపోయినాయి కదండి, పెట్టుకున్న బెల్లము ఈ ఉండ్రాల్లో పోసుకుందాము, బాగా మిక్స్ చేసుకుందాము. పాకం బాగా మిక్స్ అయిపోయింది కదండి. ఇప్పుడు ఇందులో కొంచెం యాలక్కాయ పొడి వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాము. నచ్చిన వాళ్ళు జీడిపప్పు నేతిలో వేసుకుని కూడా వేసుకోవచ్చు. చూసారు కదండి, పప్పులో ఉండ్రాలు అయితే రెడీ అయిపోయింది. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.